ఈరోజు మేము మా ఊరు వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళొద్దాము అని చెప్పి. నేను మా పొలం దగ్గరికి వెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది చూసి. వెళ్ళి చూద్దాము అని స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా! చాలా బాగుంది. పీస్ఫుల్‌గా ఉంది. ఊరు చాలా చేంజ్ అయిపోయింది. అంతా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. పచ్చని పొలాలు చాలా పీస్ఫుల్‌గా ఉంది ప్లేస్ అయితే. 'శతమానం భవతి' మూవీలో లాగా మొత్తం అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి. పొలం దగ్గరికి వెళ్తున్నాం కదా! వెళ్ళే దారిలో అన్నీ తోటలే కనిపిస్తూ ఉన్నాయి. వేరుశనగ తోటలు అన్నీ వేశారు. తోటలన్నీ చాలా పచ్చగా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇట్లా మార్నింగ్ టైము వెళ్తూ ఉంటే ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. ఒక్కసారి మీరు కూడా ఈ ఫెస్టివల్ టైంలో ఎలానో మీ ఊర్లో వస్తారు కాబట్టి మీరు కూడా ఇట్లా విజిట్ చేయండి. మీ పొలాలకు వెళ్ళండి, చూడండి, బాగా ఎంజాయ్ చేయండి సంక్రాంతి అంతా. కోడిపందాలు అన్నీ చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. అలానే మా తోట పక్కన ఇక్కడ కాకరకాయ చేను పెట్టారు. కాకరకాయ తోటలో కూడా చాలా బాగుంది. పంట బాగా వచ్చింది ఈ సంవత్సరం. చాలా బాగుంది. కాయలు కూడా బాగున్నాయి. చూడటానికి చాలా బాగా అనిపించింది ప్లేస్ అయితే. అట్లా తోట దగ్గరికి వెళ్తే చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా చూడండి కాకరకాయలు ఎలా ఉన్నాయో. నాకు చిన్నప్పటి రోజులైతే చాలా గుర్తొచ్చాయి. కళ్ళమ్మట నీళ్ళు కూడా వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా మనకి చిన్నతనం అయితే తిరిగి రాదు కదా! ఆ రోజులైతే తిరిగి రావు కదా! ఆ రోజుల్లో చేసిన అల్లరైతే తిరిగి రాదు కదా! కానీ అన్నీ మిస్ అవుతున్నాం. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. మీకు కనుక పాసిబుల్ అయితే వెళ్ళండి, విజిట్ చేయండి. మీరు మీ ఊర్లో గడపడానికి, టైం స్పెండ్ చేయడానికి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నేను మాట్లాడే విధానం మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయాను, కామెంట్ కూడా చేయండి.